నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పల్లి ఉండలు చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పల్లి ఉండలకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పుట్నాల పప్పు, కొబ్బరి, యాలకులు, బెల్లం. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పాకం పట్టుకోవడానికి సరిపడా నీళ్లు వేసుకుందాం. ఎక్కువ వద్దు, కొన్ని సరిపోతాయి. ఇందులో బెల్లం వేసేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందాం. పాకం తయారవుతుంటుంది. ఈలోపు మనం పల్లీలు వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసి వేయించుకుందాం. పల్లీలు బాగా వేగాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పల్లీలు వేగాయి కదా, ఇప్పుడు పల్లి ఉండలు తయారు చేసుకుందాం. ముందుగా వేయించుకొని క్లీన్ చేసుకున్న పల్లీలని రోట్లో వేసుకొని దంచుకుందాం. ఇలా పొడి పొడిగా చేసుకుందాం. ఇందులో కొద్దిగా యాలకులు వేసుకుందాం. ఇలా సరిపోద్దండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పొడి చేసుకున్నాం కదా, దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని పల్లి ఉండలు చేసుకుందాం. ముందుగా దంచుకున్న పల్లీలని ఇందులో వేసుకుందాం. అలాగే విడిగా ఉంచుకున్న పల్లీలను కూడా ఇందులో వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కొబ్బరి వేసుకుందాం. ఇందులోనే పుట్నాలు కూడా వేసేసుకుందాం. ముందుగా పాకం పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ పాకాన్ని ఇందులో వేసుకుందాం. పాకంని ఇందులో వేసుకుందాం. తీగ పాకం కాదు, ముద్ర పాకం కాదు, మధ్య పాకం పట్టుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పెట్టుకుందాం. దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉండలు పట్టుకుందాం. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజు. మనకు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకూడదండి. పల్లి ఉండలు రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. పల్లి ఉండలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.